హాయ్ అండి అందరికీ. మనం నెలవారీ సరుకులు ఇంట్లో ఏమేమి లేవో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఒకటి కూడా మిస్ కాకుండా అన్నీ కూడా తెచ్చుకోవచ్చండి. అలా కాకుండా మనకు గుర్తుంటాయిలే అనేసి షాప్కి అయితే వెళ్తాము, ఏదో ఒకటి మర్చిపోయేసి ఇంటికి వస్తామండి. ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఆ లిస్ట్లో ఉన్నాయన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇట్టే తెచ్చుకోవచ్చు. ఇంకా నేనైతే ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసేసి మా వారికి అయితే వాట్సాప్ సెండ్ చేశానండి. ఇంకా తన డ్యూటీ నుంచి వస్తూ వాళ్ళ స్టోర్లో తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా సరుకులు. ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను చెక్ చేసుకుంటున్నానండి లిస్ట్లో రాసినవన్నీ తెచ్చారా లేదా అనేసి ఒకసారి. ఇంకా బ్రూ ప్యాకెట్ అయితే పెద్దదైతే తీసుకున్నారండి. అవి తీసుకున్న విషయం మర్చిపోయేసి మళ్ళీ ఒక సరం అయితే చిన్న వేసుకొచ్చారనమాట. షాంపూలు చూడండి ఒక చున్నీలాగా వేసుకొని వచ్చారండి, మొత్తం అన్ని సరము. ఇంకా మా పిల్లలైతే ఈ డబ్బా తీసుకొని వచ్చారనుకోండి, షాంపూ డబ్బా మొత్తం అంతా వాష్రూముల్లో మొత్తం ప్రెస్ చేసేసి పాడు చేసేస్తున్నారండి ఇద్దరు ఆడుకోవడము. అవంతా కూడా ఒక చిన్న చిన్న బాటిల్స్కి వేసుకొని బబుల్స్ లాగా ఊదడం అట్లా చేస్తున్నారనమాట. ఇంకా అందుకనేసి 3-4 సార్లు నుంచి ఈ విధంగా షాంపూలే తెమ్మంటున్నాను. అవన్నీ విడివిడిగా తీసేసి మనం ఒక బాక్స్లో వేసుకున్నాం అనుకో తలస్నానం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అట్లాగా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతామనేసి నేను షాంపూలో ఈ విధంగా తెమ్మంటున్నానండి. ఇంకా ధూప్ స్టిక్స్ అనమాట. ఇంకా లాస్ట్ టైం అయితే కొన్ని తీసుకొచ్చాడండి, ఇంక ఈసారి అయితే ఎక్కువ తీసుకురమ్మన్నా అనమాట. కొన్ని తీసుకొచ్చారు, మళ్ళీ సెకండ్ టైం తెమ్మన్నప్పుడు స్టోర్లో అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే వచ్చిందంట. ఇంక అందుకనేసి ఈసారి స్టార్టింగ్లోనే కొన్ని ఎక్కువే తీసుకురమ్మని చెప్పాను. ఇంకా గోధుమ పిండి అయితే 5 కిలోల ప్యాకెట్ అయితే తెమ్మన్నానండి. మా బాబు అయితే డైలీ చేసినా తింటాడనమాట, అంత ఇష్టము. మోస్ట్లీ నైట్ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఆశీర్వాద్ అయితే తీసుకురమ్మన్నాను, అదైతే రాలేదనేసి లలిత బ్రాండ్ వారి అయితే తీసుకొచ్చారనమాట గోధుమ పిండి. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ స్కూల్ స్టార్టింగ్ అప్పుడు తీసుకొచ్చాను అనేసి, అవి ఎక్కువ రోజులైతే యూజ్ చేయకూడదు కదా అనేసి స్టీల్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారండి. ఈసారి ఇద్దరికి ఇచ్చారు ఒకటి. ఇంక ఇవన్నీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అనమాట, కంఫర్ట్ బాటిల్స్ అండి. ఇంకా అది వాషింగ్ లిక్విడ్ వచ్చేసి 2 డేస్ తర్వాత వస్తాయనేసి ఇప్పుడైతే తీసుకురాలేదండి. లిస్టులో అయితే రాసేసి వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చారంట. ఇంక ఇవన్నీ కూడా ఫ్లోర్ క్లీనర్స్ అండి. మొత్తం అన్నీ కూడా డొమెక్స్, లైజాలు, కొబ్బరి నూనె బాటిల్, ఇంక ఇవన్నీ రాక్ సాల్ట్ ఇంకా లిస్టులో రాసినవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే తీసుకొచ్చారు. నేను రాయనివి కూడా కొన్ని అయితే తీసుకొచ్చారండి. ఇంక ఇవి కడ్డీల ప్యాకెట్లు, ఇంక ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా నేనైతే రాయలేదండి. ఇవి ఉన్నాయి కదా కర్పూరాలు, అవన్నీ కూడా నేను రాయలేదనమాట. తనే మర్చిపోయి ఉంటుందిలే అనేసి తీసుకొచ్చారనమాట. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, అవి నేను రాయలేదండి. ఇంకా తను సేవింగ్ కిట్స్ అవన్నీ మొత్తం తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా అప్పడాల ప్యాకెట్లు అయితే 2 అయితే రాశాను, తనైతే 4 అయితే తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ బిర్యానీ స్పైసీస్, మొత్తం సాంబార్ పౌడరు, రసం పౌడరు, పసుపు, కారము, ధనియా పౌడరు, కడ్డీలు, కర్పూరము మొత్తం తీసుకొచ్చారనమాట. ఆవాలు, జీలకర్ర, మిరియాలు నేనైతే రాయలేదండి, మిరియాలు అవి ఉన్నాయి అనేసి, మెంతులు అవన్నీ కూడా ఉన్నాయి అనేసి రాయలేదనమాట. ఇంకా తను మర్చిపోయి ఉంటుందనేసి ఒకసారి అనేసి మళ్ళీ కనిపించినవన్నీ తీసుకొని వచ్చేసారు మా వారు. ఇంకా ఇవి ఉన్న పాడేవాళ్ళేండి, మనము డబ్బాలో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ మంత్కైనా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని బిర్యానీ స్పైసెస్, రసం పౌడరు, సాంబార్ పౌడరు, చికెన్ మసాలా. ఇంకా మా బాబు అయితే అడుగుతున్నాడు అనమాట, మమ్మీ రసం పౌడర్ తెచ్చాడా లేదా అనేసి. తెచ్చాననేసి చూపిస్తున్నాను. రసం పౌడరు మనము పౌడర్ ప్రిపేర్ చేసి వేసుకున్న ఈ పౌడర్ కొంచెం వేసామంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రసం పౌడర్ మా బాబే చూపించి మమ్మీ అని అయితే ఒకసారి అడుగుతున్నాడు అనమాట. ఇంక ఇవన్నీ కూడా అంట్లు సోప్స్ అండి, ఎక్సో సోప్స్. ఇంక ఇవి లిక్విడ్ మిషన్లో యూజ్ చేస్తాం కాబట్టి బట్టల సబ్బులు అయితే ఎక్కువ పట్టవన్నమాట. ఇంకా అవన్నీ మ్యాట్స్ ఉతుక్కునేదానికి ఒక సోప్ అయితే తీసుకురమ్మన్నాను, పెద్ద సోపు. ఇంకా అందుకోసం ఒక సోప్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవి అయితే ఏం తీసుకురావద్దని చెప్పాను. లిస్టులో అయితే అస్సలు రాయలేదన్నమాట అవి. ఇంకా కందిపప్పు అయితే ఇంకా మా పాపకైతే వారంలో 2-3 రోజులు అయితే ఖచ్చితంగా పప్పు చేయాల్సిందే అండి. ఇంకా అందుకోసం 3 కిలోల వరకు అయితే కందిపప్పు తీసుకొచ్చారు. మినపప్పు కూడా ఎక్కువే పడుతుందన్నమాట. ఇంకా రెగ్యులర్గా టిఫిన్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మినపప్పు కూడా 4 కిలోల వరకు అయితే తీసుకొచ్చారు. ఇంకా మొన్నవి 2 కిలోల దాకా స్టోర్ ఉన్నాయి. అయిపోకముందే నేనైతే ముందే తెప్పించి పెట్టుకుంటానమాట. ఇంకా పూర్తిగా అయిపోయిన తర్వాత చెప్తే అరుస్తాడండి, అందుకోసం అనేసి ముందే చెప్పేస్తాను తనకి. ఇంకా ధనియాలు, బెల్లము, ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ లేనివి లిస్ట్ అయితే రాసి ప్రిపేర్ చేసి పంపించాను అనమాట. 10 రోజుల ముందే ప్రిపేర్ చేసి లిస్టు తనకి వాట్సాప్ పంపిస్తే తెచ్చేస్తాడండి. మనం పూర్తిగా అయిపోయినంత వరకు ఉన్నామంటే మళ్ళీ తర్వాత అప్పుడు కష్టం అవుతుంది కదా అప్పటికప్పుడు తీసుకురావాలంటే. ఇంక ఈ విధంగా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే వస్తువులన్నీ కూడా ఏం లేవు అనేది మనం ఈజీగా క్యాచ్ చేసుకొని అన్నీ కూడా తెచ్చుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ అవుతుందన్నమాట. మనకు గుర్తుంటాయిలే అనేసి స్టోర్కి వెళ్ళేసి ఇంక అక్కడ ఒకటి గుర్తుండి అసలు ఖచ్చితంగా మర్చిపోయేసి ఇంటికి వస్తామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను అవి మర్చిపోయానే తేలేదే అయ్యో అనేసి మళ్ళీ ఇంకా సెకండ్ టైం వెళ్ళేసి తెచ్చుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు అదే కాకుండా మనం డీమార్ట్కి వెళ్ళామనుకో ఇంకా అనవసరమైనవి అన్నీ కూడా ఇప్పుడు బిల్లు మనకి ఎంత అయి ఉంటుందండి, ఒక 2000 అట్లాగా అయి ఉంటే ఇంకా డీమార్ట్కి వెళ్ళామంటే ఖచ్చితంగా 5000 6000 బిల్లు చేసుకొని ఈజీగా వచ్చేస్తామన్నమాట. అక్కడ కనిపించినవన్నీ కూడా మొత్తం అన్నీ వేసేసుకుంటామండి. ఇంక కనిపించినవి అవసరం ఉన్నటి అవసరం లేనోటి మొత్తం అన్నీ కూడా ట్రాలీలో వేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. ఇది మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, మనము మార్ట్లో ఇక్కడ సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లో కానివ్వండి మనకి పక్కన షాపుల్లో తెచ్చుకోవడం వల్ల మనీ అనేది కొంచెం సేవింగ్ అని ఉంటుందన్నమాట. ఇంకా మా పాప చూడండి బాయ్ అండి అని చెప్తుంటే మమ్మీ నా ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ చూపించలేదనేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా చూపిస్తుందండి. ఇంకా బస్తా అయితే ఖాళీ అయిపోయింది. ఇంక మంత్లీ గ్రాసరీస్ ఇవ్వండి. ఇంక ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఫాలో అయిపోండి. మన వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసిండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.